నేషనల్ అవార్డ్ కేసుకు సంబంధించి 142 కోట్లు అటు సోనియా, రాహుల్ గాంధీ ఇద్దరు కూడా తమ సొంత అవసరాలకు వాడుకున్నారని చెప్పి ఈడీ ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది. ఈరోజు దానిపైన కూడా రౌజ్ అవెన్యూ కోర్టులో వాదోపవాదాలు జరిగాయి. ఇదే విషయం మీద మనతో మాట్లాడడానికి బీజేపీ ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు ఉన్నారు. ఒక్కసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్, నేషనల్ అవార్డ్ కేసుకు సంబంధించి ఒకవైపు విచారణ జరుగుతుంది. 142 కోట్లు కూడా వారు స్వలాభానికి వాడుకున్నారు అందులో నుంచి అని చెప్తున్నారు. ఏం చెప్తారు సార్ దీన్ని? సుబ్రహ్మణ్యం స్వామి గారు నేషనల్ హెరాల్డ్ కేసును ఉటంకిస్తూ కోర్టు తలుపులు తట్టడంతో ఈ మొత్తం వ్యవహారం బయటపడ్డది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు సమన్స్ ఇస్తే గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు తడుపుకున్నట్టు వీళ్ళు విచారణకు హాజరు కావడానికి వెనక ముందు చేస్తున్నారు. ఇందులో ఎక్కడ కూడా కక్ష సాధింపు లేని లేదు. ఇక్కడ పూర్తి ఆధారాలతోటి వాళ్ళు ఏ అకౌంట్ నుంచి ఏ అకౌంట్కు డబ్బులు ట్రాన్స్ఫర్ చేసినారు, ఏ రోజు చేసినారు అనే పూర్తి వివరాలు ఈడీ దగ్గర ఉన్నాయి. కాబట్టి విచారణ ఎదుర్కోవాల్సిందే. ఒక సంస్థకు సంబంధించిన నిధులని పూర్తి స్థాయిలో ఎట్లా దుర్వినియోగం చేశారు, పిఎంఎల్ఏ యాక్ట్ను ఆకర్షించే విధంగా ఎట్లయితే మనీ లాండరింగ్ పాల్పడ్డారో అదంతా పూర్తిగా ఆధారాలతో సహా ఈడీ ఫైల్ చేసింది. కాబట్టి వీళ్ళు తప్పించుకునే అవకాశమే లేదు. వీళ్ళు విచారణకు సహకరిస్తే బాగుంటుందని నా అభిప్రాయం. మరొక పక్క కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు, రాహుల్ గాంధీని కానివ్వండి, సోనియా గాంధీని ఎదుర్కోలేక ఆ కుటుంబం మీద బీజేపీ కక్ష సాధింపుతో ఇటువంటి కేసులో ఇరుకున పెడుతున్నారు, ఎట్టి పరిస్థితుల్లో భయపడము అని చెప్తూనే మరొక పక్క మీ మీద ఆరోపణలు చేస్తున్నారు. కక్ష సాధింపు చేస్తుందా బీజేపీ? ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో కూడా ఉంది. ఇవాళ ఈటల రాజేంద్ర గారికి నోటీసులు పంపించింది. మేమేమన్నా మీరు కక్ష సాధింపు చేస్తున్నారు, మేము విచారణకు హాజరుగామని మొండికేస్తున్నామా? లేదు కదా. ప్రజలకు వాస్తవాలు తెలియాలి కదా. ఈ విషయంలో కూడా ప్రజలకు వాస్తవాలు తెలియాలంటే మీరు విచారణ సహకరిస్తే బాగుంటుందని నా అభిప్రాయం. కేంద్రంలో ఉన్న ప్రభుత్వం నోటీసులు ఇస్తే, లేకపోతే ఒక ప్రభుత్వ సంస్థ ఈడీ నోటీసులు ఇస్తే మీరు సంకలు గుద్దుకుంటారు. అదే రాష్ట్రంలో మీరు చేస్తున్నది అది. కాబట్టి మీరు ఈ పెద్ద ఎత్తున కుంభకోణం జరిగింది నేషనల్ హెరాల్డ్ కేసులో. ఇది చాలా కాలం నుంచి నడుస్తున్న పత్రిక. ఈ పత్రికకు సంబంధించిన ఆస్తులన్నింటినీ ఈడీ అటాచ్ చేయడం జరిగింది, దాదాపు 750 కోట్లు. కాబట్టి విచారణ జరగాలంటే తప్పకుండా వీరు సహకరించాలి. ఇందులో కక్ష సాధింపు కానివ్వండి, ఎవరైనా టార్గెట్ చేయడం కానీ లేనేలేదు. మరొక పక్క ఈడీ కానివ్వండి, సిబిఐకి సంబంధించి బీజేపీ జేబు సంస్థలుగా వాడుకుంటుంది. వాటిని ఉసిగొల్పి ఆ ప్రతిపక్షాల మీద కూడా ఉసిగొల్పి ఆ పార్టీలకు సంబంధించి వాళ్ళని బెదిరిస్తుంది, లేదంటే పార్టీలను తమ ఎన్డీఏ అలయన్స్లో చేర్చుకుంటుంది అని చెప్పి ఒక ఆరోపణ కూడా ఉంది. దానికి ఏమంటారు? జేబు సంస్థలని, కేంద్ర దర్యాప్తు సంస్థలను జేబు సంస్థలుగా ఉపయోగించుకున్నది ఆ రోజు ఇందిరాగాంధీ, తర్వాత రాజీవ్ గాంధీ, తర్వాత వీళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వాలే ఉపయోగించుకునే తప్పించి మోదీ ప్రభుత్వం ఎప్పుడు కూడా ఉపయోగించుకోలే. వీళ్ళు ఈ అవినీతి ముసుగులో వీళ్ళ ఒక మాస్క్ తొడగడానికి, వీళ్ళు ఈ విచారణ నుంచి తప్పించుకోవడానికి ఇటువంటి ఆరోపణలు చేస్తున్నారు. తప్పకుండా ఎవరైతే అవినీతికి పాల్పడ్డారో, ఎవరైతే మనీ లాండరింగ్ పాల్పడ్డారో వారికి శిక్ష అనుభవించాల్సింది. కానీ కొంతమంది బీజేపీకి చెందినటువంటి నేతలు, బీజేపీ పార్టీలు, ఇతర పార్టీల నేతలు చెందితే వాళ్ళు వాషింగ్ మిషన్ లేచినట్టు కూడా కడిగినట్టు పూర్తిగా ఫ్రెష్ అయిపోతారు. వాళ్ళ మీద ఉన్నటువంటి ఈడీ కేసులు కానీ ఇతర కేసులన్నీ కూడా తొలగిపోతాయన్న ఆరోపణలు కూడా మీ మీద ఉన్నాయి, మీ పార్టీ మీద. కాంగ్రెస్ వాళ్ళు ఎన్ని అవాకులు చవాకులు వెళ్ళినా ప్రజలు వాస్తవాలు గ్రహిస్తున్నారు. మా పార్టీలో చేరిన వాళ్ళ మీద చాలామంది మీద కూడా ఈడీ కేసులు ఉన్నాయి, సిబిఐ కేసెస్ ఉన్నాయి. కాబట్టి వీళ్ళు ఏదన్నా చెప్పే ముందు వారు హోంవర్క్ చేయాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ విజయ్ మాల్యా భారతదేశంలో అడుగు పెట్టలేని పరిస్థితిలో ఉన్నాడు. లలిత్ మోడీ భారతదేశంలో అడుగుపెట్టే పరిస్థితి లేదు. ఇవాళ ఎవరైతే అవినీతికి పాల్పడి, లేకపోతే దేశ సంపద, లేకపోతే దేశ ప్రజల సంపదను దోచుకున్నారో వారిని కటకటాల పాలు చేసి ఒక జాతీయ దర్యాప్తు సంస్థలని ఒక స్వతంత్ర ప్రతిపత్తి స్థాయికి తీసుకెళ్ళింది మోదీ ప్రభుత్వం. కాబట్టి వాటి మీద ఆరోపణలు చేసే ముందు మీరు ఒకసారి మిమ్మల్ని మీరు ఆత్మపరిశీలన చేసుకోవాలని నేను కాంగ్రెస్ నాయకులను కోరుతున్నాను. కాంగ్రెస్ అధినాయకుల మీద ఈడీ కేసులు నమోదు చేసి ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి సహా ధర్నాలు చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఒకవేళ రాహుల్ను, సోనియాని అరెస్ట్ చేస్తారని కొంత ప్రచారం జరుగుతుంది. అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయా మీ పరిధిలో? మీకేమన్నా తెలుసా అట్లాంటి? అరెస్టు చేస్తారా లేదా అనేది మన దర్యాప్తు సంస్థకు తెలియాలి, మనకు తెలియదు. కానీ ఒక భారతదేశ పౌరుడిగా నేను కోరుకునేది ఏంటంటే, ఈ నేషనల్ హెరాల్డ్ కేసులో జరిగిన అవినీతిని మాత్రం బట్టబయలు చేయాలి. ఎవరు దోషులను తేలితే వారిని శిక్షించాలి. ఇది మాత్రం అందరికీ అప్లై అయ్యే ప్రిన్సిపల్. కాంగ్రెస్ నేతల ధర్నా ఎట్లా వస్తారు? సీఎంతో పాటు అందరూ వాళ్ళ నాయకుల కోసం రోడ్లపైకి వస్తుంది. ఆడలేక మధ్యలో ఓడిలాగా ఉన్నది వీళ్ళ పరిస్థితి. వీళ్ళు అవినీతి పాప పంకిలలో కూరుకుపోయారు. 10 సంవత్సరాల మన్మోహన్ సింగ్ ప్రభుత్వం
2G స్కామ్ కానివ్వండి, డిఫెన్స్ స్కామ్ కానివ్వండి, మిగతా డిఫెన్స్ కొనుగోలులో పెద్ద ఎత్తున స్కామ్ కానివ్వండి, తర్వాత ఈ సెల్ ఫోన్ సంస్థల దగ్గర నుంచి నిధులను తీసుకోవడం కానివ్వండి, ఇవన్నీ పెద్ద ఎత్తున కుంభకోణాలు చేసి వాళ్ళ 10 సంవత్సరాలు 15 సంవత్సరాల పాటు అధికారాన్ని దూరమైంది వీళ్ళ అవినీతి పాప కర్మల వల్ల. ఇంకా బుద్ధి రాకుండా ఇంకా మా మీద ఆరోపణలు చేయాలి, మేము చేసింది చాలా నీతితో కూడిన వ్యవహారం అని చెప్పుకునే ప్రయత్నం వీళ్ళు చేస్తున్నారు. కాబట్టి ఇకనైనా వాస్తవాలు గ్రహించాలని కాంగ్రెస్ నాయకులు కోరుతున్నారు. థ్యాంక్ యూ సార్. ఇది ఒకవైపు నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించినటువంటి ఆ దర్యాప్తు జరుగుతూ ఉంది. ఎక్కడ కూడా దాన్ని సొంతంగా మోడీ జేబు సంస్థను విమర్శిస్తున్నారు, కానీ గతంలో కూడా కాంగ్రెస్ ఉన్నప్పుడు కూడా ఇదే విధంగా చేసిందా అని ప్రశ్నిస్తున్నా. మరొక పక్క ఈ నేషనల్ హెరాల్డ్కు సంబంధించినటువంటి కేసులో దోషులను తేలితే దర్యాప్తు సంస్థలు ఖచ్చితంగా కూడా వారికి తగిన శిక్ష విధిస్తాయని చెప్తున్నా. బీజేపీ కక్ష సాధింపు ఎక్కడ చేయదు, దర్యాప్తు సంస్థలు వేటికవే వాటి పని అవి చేసుకుంటూ వెళ్ళి నిజంగా దోషులను తేలితే మాత్రం ఖచ్చితంగా వాళ్ళకు శిక్ష తప్పదని చెప్తున్నా. మరొక పక్క కాంగ్రెస్ నేతలు ఆడలేక మధ్యలో ఓడినట్టు కూడా వ్యవహరిస్తున్నారు. కాబట్టి అసలు వారికి సంబంధించి కాంగ్రెస్ విమర్శలను కూడా పాల్వాయి హరీష్ బాబు తిప్పికొడుతున్నటువంటి వైనం. కెమెరామెన్ గజపతో శ్రీధర్, RTV, హైదరాబాద్. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.